అవునా? అవునా? ఏం చెప్తున్నా? నేనా? చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? నాకు కూడా నేను కూడా వింటాను కదా. కథ చదువుతున్నాను. కథ నక్కని కావాలి, కథ కావాలి, కథ కావాలి. కథ వింటావా? సరే ఆ, చెప్తాను. ఏ, ఆ, ఆ. నీకు మంచి కథ చెప్తాను చూడు. ఒక పిచ్చి ఆసుపత్రి ఉంది. ఆ పిచ్చి ఆసుపత్రికి రోజు ఒక ఆ, సరుకులు తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్లో ఒక డ్రైవర్ వస్తూ ఉంటాడు. సరుకులన్నీ అక్కడ పెట్టేసి, వింటున్నావా? ఆ, మరి ఊకొట్టు. ఆ. ఓకే. ఆ సరుకులన్నీ అక్కడ పెట్టి రోజు తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పిచ్చి ఆసుపత్రి కూడా ఊరికి చాలా దూరంగా ఉంది. ఆ, ఓకే. పిచ్చి ఆసుపత్రి కూడా ఊరికి చాలా దూరంగా ఉంది. ఆ. ఉమ్. ఆ ఆ వ్యాన్ డ్రైవర్ రోజు సరుకులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు వెళ్ళిపోతూ ఉంటే ఆ. ఉమ్, ఎక్కడి దాకా వచ్చాను? వెళ్ళిపోతుంటే ఆ, సరుకులన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే తన టైర్కి పంచర్ అయిందనమాట. సరే అనేసి అతను లోపల ఉన్న ఒక స్టెప్ని తీసి టైరు మార్చుకున్నాడు. ఏం చేశాడు? నేను మార్చాడు. మార్చిన తర్వాత చూసుకుంటే, మార్చే లోపు చూసుకుంటే అక్కడ బోల్ట్స్ ఉంటాయి కదా, 4 బోల్ట్స్ ఉంటాయి కదా, 4 బోల్ట్స్ కూడా ఎక్కడో పడిపోయాయి. ఎక్కడ అడ్డాయి? ఏమో పడిపోయి కనిపించలేదు. ఎక్కడ కనిపించలేదా? ఎక్కడ కనిపించలేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే చాలా దిగులుగా అక్కడ కూర్చున్నాడు అనమాట. అదేమో ఊరికి చాలా దూరంగా ఉంది. అక్కడ ఎవ్వరూ రావట్లేదు. ఇతనికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరూ లేరు. చుట్టుపక్కల అందరూ కూడా చుట్టుపక్కల ఎవరూ లేరు. లేరు లేరు కాబట్టి దిగులుగా కూర్చున్నాడు. ఇందులో ఒక వ్యక్తి అటుగా వచ్చాడు అనమాట. ఎవరో నాకేం తెలుసు? నీకు తెలీదా? నాకు తెలియదు. వచ్చాడు. ఇతన్ని చూసి ఇతను దిగులుగా ఉన్నాడనేసి వచ్చి, ఏవండి ఎందుకు అలా దిగులుగా ఉన్నారు అనేసి అడిగాడు. అడిగితే ఈ వ్యాన్ డ్రైవరు ఈ వ్యాన్ డ్రైవరు జరిగిందంతా చెప్పాడు. ఇలా టైర్ మార్చిన తర్వాత తన బోల్స్ పోయినవి అన్నీ చెప్పాడు. చెప్పి దిగులుగా కూర్చుంటే అంతలో అతనేమో పక్కపక్క నవ్వుతున్నాడు గట్టిగా. నాకేం తెలుసు ఎందుకు నవ్వుతున్నాడు. అతను ఒకళ్ళ బాధ ఒకళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను ఏదో పని చేసుకుంటూ ఉంటాను, నువ్వు వచ్చి నన్ను కదపో. అలాగే ఇది కూడాను. ఇంతలో సరిగ్గా ఆ కోపంగా ఇతని కోపం వచ్చేసి, నా బాధ నీకు కోపంగా ఇది నవ్వులాటగా అనిపిస్తుందా, నా కోపం వస్తుంది అనేసి గట్టిగా అరిచాడు అనమాట. అరిస్తే ఆ విషయానికి అతను, ఎందుకు కోపపడకండి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడితే ఎలాగా అనేసి అడిగాడు అనమాట. అంతలో అడిగితే ఏం చేయలేదా నేను? ఏమో విను. అంతలో అతను అన్నాడు, మీ దగ్గర మీ వ్యాన్కి మొత్తం 4 టైర్లు ఉన్నాయి కదా, 4 టైర్లలోంచి ఒక్కొక్క బోల్ట్ని తీసేసి ఈ కొత్త టైర్కి బిగిస్తే మీకు దగ్గరలో ఉండే షాప్ వరకు కూడా ఎటువంటి బాధ భయం లేకుండా అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 4 బోల్ట్లు తీసుకొని ప్రతి దానికి బిగిస్తే సరిపోతుంది కదా అని నవ్వుతూ చెప్పాడు అనమాట. అది విన్న ఆ వ్యక్తి వ్యాన్ డ్రైవర్కి వెంటనే షాక్ కొట్టినట్టు అనిపించింది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అనిపించి ఆ వ్యక్తితో, ఎవరండి మీరు అని మర్యాదగా అడిగాడు. అడిగితే అతను అది విని పక్కపక్క నవ్వుతూ, నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చే ఒక పిచ్చివాడిని అన్నాడు. అవును, పిచ్చివాడు. అది విన్న ఆ వ్యాన్ డ్రైవర్కి షాక్లో ఉండిపోయాడు అన్నమాట. మీరు పేషెంట్ ఏంటి, మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి అన్నాడు అది విస్తుపోతూ. అది విన్న ఆ పిచ్చివాడు అన్నాడు, ఎవ్వరు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఒకళ్ళు చేసే పని కొంతమందికి పిచ్చిలాగా అనిపిస్తుంది, కొంచెం మందికి మంచిలాగా అనిపిస్తుంది. పరిస్థితులను బట్టి, పద్ధతులను బట్టి మనిషి యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. కాబట్టి సమాజంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, అలాగని ఎవరిని అతిగానో విశ్వసించకూడదు అని చెప్పాడు అనమాట. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నీకు కూడా ఇచ్చింది. ఇంత చెప్తే నాకు పిచ్చంటావు పంది. ఆ సరే,
ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్. ఆయ్.